అమ్మని కమ్మని దెబ్బ ఎంత కమ్మగా. నమస్కారం సార్. నమస్తే అమ్మా. నువ్వు రోజుల్లో ఈ పాట వదలలేదురా. ఒరేయ్ మీ ఇల్లు అది కదరా. రే నా చిట్టిల్రా. చిట్టిగా చిట్టిల్లు కూడా వదిలేలేడు. చిట్టి నా చిట్టి వచ్చేస్తా చూడు. ఎవరు ఎవరు కావాలి? ఏంటి చిట్టి ఇలా అయిపోయావు? చిట్టెవరు? ఏం చిట్టి నీ బుజ్జిని? అమ్మా ఈడెవడ బుజ్జంట. చిట్టి గిట్టి ఎవరు లేరు ఇక్కడ. మేము వచ్చి చాన్నాళ్ళైంది, మాకు తెలీదు. ఏ నువ్వు రాలే. చిట్టి లేదంటరా. ఇప్పుడు ఎలాగా? ఈ ఎదవాటాలందరిని అడుగుతుంటే మీ నాన్న అడుగుతాం పద. బాబోయ్ కొట్టేస్తాడేమోరా. ఎలా నేనున్నాను కదా నీకేమవుతుంది రా రా రా. ప్రభాస్ రాజు గారు, ప్రభాస్ రాజు గారు. ఎస్ ప్రభాస్ హియర్. నన్ను గుర్తుపట్టారండి? లేదు, ఎవరు నువ్వు? అదే బుజ్జిగడు లేడండి. బుజ్జా? అదే బుజ్జిగడ క్లాస్మేట్ అండి. చిన్నప్పుడు ఇక్కడ ఆడుకుంటూ ఉండేవాడి. మీరు అప్పుడప్పుడు చాక్లెట్లు కూడా ఇచ్చేవారు. నేను నా కొడుకే కొనిపెట్టలేదు ఎప్పుడు, నీకెప్పుడు ఇచ్చాను నమ్మను. అదేంటండి మీరు ఇక్కడ తాగి పడిపోలేదు? అవును. అప్పుడు పిన్న అప్పడాలు కర్రీ కొడితే మీ నెత్తి మీద 2 కుట్లు కూడా పడినాయి. కరెక్ట్, నువ్వు ఇక్కడ ఆడుకున్నావు. సార్ ఈ పక్కింట్లో చిట్టి వాళ్ళు ఉండేవారు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు ఐడియా ఉందా సార్? అదా దొంగముండ, నా కొడుకు పోవడానికి అదే కారణం. తిట్టకుండా 4 రోజులు బండబూతులు తిట్టాను. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు తట్టుకోలేక. పోనీ ఎక్కడికి వెళ్ళారు ఐడియా ఉందా సార్? అనవసరమైన విషయాలనే పట్టించుకోను. బా కానీ ఒకటి పట్టించుకుంటారు. ఏంటది? చాలా థ్యాంక్స్ రా. మా బుజ్జిగా నాతో ఉండుంటే మరి నీ అంత పొడుగు కాకపోయినా ఎంత ఉండేవాడు. ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఒక్కడనే అయిపోయారు, అప్పులు పాలైపోయారు. ఆడుంటే నాకు తోడన్నా ఉండేవాడు. అప్పులు అంటున్నారు, ఏమాత్రం ఉంటాయండి? ఒక 5-6 లక్షలు ఉంటాయి బాబు. పురించచ్చు. అది పోలండి, ఈ 10 ఉంచండి. 10 అంటున్నావు, ఎంత బాబు ఇది? 10 అంటే ఓ 10 లక్షలు. పర్వాలేదు ఉంచండి సార్. బుజ్జిగాడు కలిసిన తర్వాత మేము మాట్లాడుకుంటాం సార్. మీరే ఇంత మంచోళ్ళు అంటే మా బుజ్జిగాడు ఇంకెంత మంచోడు అయి ఉంటాడరా బాబు. మీరిద్దరు ఇవాళ నా ఇంటికి వచ్చి నాతోటి పడుకోవాలి. మా ఇంటికి వెళ్దాం రండి. వెళ్దాం సార్, కానీ చిన్న ఇన్ఫర్మేషన్ సార్. అడుగు బాబు. పక్కింట్లో చిట్టి ఆనందంగా ఉన్నప్పుడు దాని పేరు ఎందుకో. మా ఇంటికి వెళ్ళిపోదాం రండి రా. నేను కాదు సార్, హృతిక్ రోషన్ అలా ఉంటాడు. ఏమండి ఎవరో వచ్చారు, వెళ్ళి చూడండి. అట్లీస్ట్ ఫోన్ నెంబర్ అయినా తీసుకోండి. సిగ్గులా జలేదు నీకు. నడు నడు బయటికి. ఇదిగో మళ్ళీ ఈ చుట్టుపక్కలకు రాకు. మీ అమ్మ బాబు ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ నరికేస్తానని చెప్పాలి. అది కాదండి. ఏది కాదే ఒసేయ్, చెడ్డీలు వేసుకునే రోజుల్లోనే మమ్మల్ని అతలాకుతలం చేసేసావు. ఇప్పుడు జీన్స్ వేరే వేసుకోవచ్చు. ఇంకెన్ని ప్లాన్లతో వచ్చావే? ఫోన్ నంబర్ వస్తుందంట. ఫోన్ నంబర్ లో ఏంటి సార్ పొద్దున్నే కోపడుతున్నారు? పొద్దున్నే దయ్యం వచ్చిందిలే. చా. నన్ను నువ్వు అడిగావు కదా పక్కింటి చిట్టి. చిట్టా ఎక్కడ? అంత గట్టిగా అరిచేయండి బాబు. మా బుజ్జిగాడు చూద్దామని వచ్చిందంట. తిట్టి పంపించేశాను సార్. చిట్టే 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 చిట్టే. బుజ్జి, నువ్వు నా బుజ్జివే కదా, నా కొడుకువే కదా. నువ్వు చిట్టి కోసం పరిగెత్తినప్పుడే అనుకున్నా నువ్వు నా బుజ్జివని. అవునా? నేను నీ బుజ్జిని. ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదురా? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఈ నాన్న వదిలిపెట్టి వెళ్ళిపోతావా? తప్పేనా? నేను చిట్టి కోసం వెళ్ళిపోయాను కానీ నీ మీద కోపంతో కాదు నాన్న. నన్ను క్షమించరా. ఇన్నాళ్ళు నేను అర్థం చేసుకోలేకపోయాను. చిట్టంటే నీకు ఎంత ప్రేమో నాకు ఇవాళే తెలిసింది. ఆ పిల్లని నేనే నానా మాటలను పంపించేశాను రా. అదేం లేదు నాన్న, చిట్టి నా కోసం వచ్చింది చూసావా, అది నాకు చాలా ఆనందంగా ఉంది నాన్న. వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నామని చెప్పిందిరా. వాళ్ళ నాన్నది రియల్ ఎస్టేట్ బిజినెస్ అంట. ఫోన్ నెంబర్ ఇస్తే నేనే తీసుకోలేదు. పర్లేదులే నాన్న, నేను హైదరాబాద్ వెళ్ళి చిట్టిని కలిసి వచ్చేస్తాను. మళ్ళీ అక్కడికి వెళ్ళొద్దురా. త్వరగా వచ్చేస్తాను. పిన్నికి మాత్రం చెప్పకే.
ఏమండి హైదరాబాద్ వెళ్ళే ప్యాసింజర్లు ఎక్కాలండి ఓపిక లేవు ఇక్కడ ముందే మీ నాన్నకి నువ్వు బుజ్జిగడమని తెలిస్తే చిట్ నీకు ఈజీగా దొరికేసేదిరా. అది పోలే బా, హైదరాబాద్ వెళ్ళి వెంకటరావు పట్టుకుంటే సరిపోద్ది. నువ్వు టెన్షన్ పడకు. నాకు టెన్షన్ లేదురా, నాకు డౌట్. ముందు నువ్వు వాళ్ళ నాన్నని కాకుండా డైరెక్ట్ గా చిట్టిని చూసావు అనుకో, అప్పుడు ఎలా గుర్తుపడతావురా? నీకు అర్థం కావట్లే. ఏంటి? నా డార్లింగ్ నేను చూసిన ఆ సరౌండింగ్ ఏరియాలో అది ఉన్నా గుండె దడ 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 కొట్టేసుకోదు. ఏది ఏఆర్ రెహమాన్ దుబాయ్లో ఆర్కెస్ట్రా పెట్టినట్టు ఉంటుంది ఇక్కడ. ఎక్స్క్యూజ్ మీ, మీరు తప్పుకుంటే నేను లోపలికి వెళ్ళాలి. సీరియస్ గా మాట్లాడుతున్నావు కదా, కనపట్ల పక్కనుండు. டேய் அந்த பொண்ணு நான் பார்த்தா இதோ இங்க இங்க நெஞ்சிலோ டப்பாஸ் வெடிக்கும். హలో, ఐ నీడ్ టు గో. దా ఎక్కు ఎక్కు. బావా నాకు ఇంకో డౌట్ బావా. ఇప్పుడు నువ్వు చిట్టిని ఎత్తుకుంటే వెళ్తున్నావు కదా, హైదరాబాద్ లో నీకు చిట్టి కంటే అందమైన అమ్మాయి కనపడితే ఆ అమ్మాయి కూడా నీకు నచ్చింది అనుకో, అప్పుడు ఏం చేస్తావు బావా? నాకు చిట్టి తప్ప ఇంకెవ్వరొద్దు బా. సపోజ్ నీ ఆర్కెస్ట్రా డిస్టర్బ్ అయిపోయి రేంజ్ ఫిగర్ దొరికితే అరే రక్కమ్మ కయ్యి తట్టి టెన్ 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 పుదురాగతిల్ హలో, ఏమండి, నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నానండి. ఒక్కసారి నా నంబర్ రాసుకుంటారా? మెడపట్టి బయటికి ఎండిన బుద్ధి రాలేదా ముండకనా? ఇంకొకసారి ఫోన్ చేసామంటే నరికి పోగులు పెడతాను. పిడే. తమ్మి బస్సు హైదరాబాద్ ఎన్ని గంటలకు వెళ్తాయి? 6. 6:00కల్లా బస్సు హైదరాబాద్ వెళ్ళలేదనుకో, 6 ఎప్పుడైతే అప్పుడు నేను బస్సులో దించేస్తానే. తిలన్నా తిలన్నా తన్నని నా అండే ఇందాక బస్సు ఎక్కే ముందు నా మీద చిరాకు పడ్డారు మీరే కదా. సారీ. ఇట్స్ ఓకే. నీకు అవసరమా? అటు చూడు, ఏదో డిప్రెషన్ మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. బాగుంది. కొంతమంది ఆడపిల్ల ఎడితే చూడలేమండి, చాలా చండాలంగా ఉంటారు. కానీ మీరు బాగున్నారు. కంటిన్యూ చేయండి, కాసేపు అలా ఆడండి. ఎరా బాబ్జీ ఏం చేస్తున్నావురా? సినిమా పెడదామని. ఏం సినిమా? హిందీ సినిమా. హిందీ ఇంగ్లీష్ మనకెందుకు కానీ రజనీకాంత్ సినిమా పెట్టు. నిన్న పెట్టింది అదే భాష. నిన్న నేను లేను కదా. కుదరదండి, మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఒరే బాబ్జీ, ఏయ్, వాల్ వాబర్స్ రన్నింగ్లో ఉండగా ఏయ్, అద్దం బదలు కొట్టేసుకుని నువ్వు బయటికి వెళ్ళిపోతావని ఎప్పుడైనా అనుకున్నావారా? అనుకున్నావా? భాష పెట్టాలి అంతే కదండి. పెట్టు. నేనాటో వాణ్ణి అన్నగారి రూటువాణ్ణి న్యాయమైన రేటువాణ్ణి అచ్చమైన తెలుగువాణ్ణి మచ్చలేని మక్కువాణ్ణి చూడరా సినిమా చూడు, అనవసరమైన నుంచి చూస్తాడు. తప్పగా ఏంట్రా రాబరీ? అక్కడో రజనీకాంత్ ఉన్నాడు, ఇక్కడో రజనీకాంత్ ఉన్నాడు. బస్సులో 2 రజనీకాంత్లు ఉండగా బస్సు ఎట్ట ఎక్కారా? ఇందాక చెప్పానే, సేమ్ ఫీల్.
చేసావనా? థ్యాంక్స్. యు ఆర్ వెల్కమ్. అన్నా డాబాకి వెళ్ళి రోటీ తిందామన్నా? బాగుంటుందా? నీ ఫైట్ లాగా సూపర్ గా ఉంటుందన్నా. అయితే పద. ఆ పాప వచ్చింది, దమ్మద్దా. హలో అండి. హలో హలో. థ్యాంక్ యూ సో మచ్. పర్లేదు పర్లేదు. మీ పేరేంటి? రజనీకాంత్. నైస్ మీటింగ్ యూ. బాయ్ రా. అలాగనా? నేను వద్దని చెప్పినా నా మాట వినకుండా నువ్వు వైజాగ్ పోయావుగా. సరేదా? ప్రయాణం బాగా జరిగిందా? జరగలేదు. నువ్వేమైనా చేయగలవా? అవన్నీ ఎందుకులే కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి చెప్పు. దొరికాడా బుజ్జిగాడు? లేదు. ఇప్పుడు రాంగ్ ప్రాపర్టీ కొనొచ్చు, లిటిగేషన్లో ఉన్న మురికి ప్రాపర్టీ కొనొచ్చు. సరే సైట్ ఉంది, డాక్యుమెంట్లు లేవంటే ఎట్టకొట్ట తగలట్టు చేయించవచ్చు. డాక్యుమెంట్లు ఉన్నాయి, సైట్ లేదంటే ఏడ తెచ్చేది? నువ్వు బుజ్జిగాని ఎతకడం కూడా అట్నే ఉంటది. నువ్వేంద్ర మేము మాట్లాడతాను బయట తోలేవా? హలో, నిజమా? ఓ గాడ్, నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. లక్ష్మి, ఈ అబ్బాయి ఎట్టున్నాడు చూడు. ఓకే, ఓ మాదిరిగా ఉన్నాడు. కుర్రాడు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇప్పుడు చెప్పి ఎట్టున్నాడు? చాలా బాగున్నాడండి కదా. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరే కాదే, సైడ్ ఇన్కమ్ కోసం అమెరికాలో రియల్ ఎస్టేట్ చేస్తున్నాడంట. అమెరికాలో రియల్ ఎస్టేట్ ఆడ నేను టెంప్ట్ అయిపోయింది. ఈ మ్యాటర్ లో సైట్ డాక్యుమెంట్ క్లియర్ గా ఉన్నాయి. చిట్టి పోకే అందనుకో, రిజిస్ట్రేషన్ పెట్టేసుకుందాం. కానీ బుజ్జిగాడి మ్యాటర్ తేలే వరకు చిట్టి ఒప్పుకోదేమోనండి. బుజ్జిగాడే చిట్టేది. అయినా ఈ ఆడపిల్ల అందరూ డిస్ప్యూట్ ల్యాండ్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారో అర్థమే సావదు. చిట్టాడే అక్క గదిలో ఉంది. Banana on a big big street and a banana on a California meet and a big big street and I wanna meet. We will rock you, a baby rock you baby. We will rock you. ఇటువంటి పిచ్చి పిచ్చి కళ్ళగానే ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేసుకునేది. ఏమ్మా బుజ్జిగడి కల్లోకి వచ్చాడా? ఈసారి కల్లోకి వస్తే కొత్త నన్ను విలువమ్మా, ఆడితో మాట్లాడాలి. ఎందుకు? అది కాదమ్మా, తెలివైన దానివి లండన్ లో ఎంబీబీఎస్ చదువుకుని వచ్చినావు. ఆ పక్కింటి బుజ్జిగాడైంది ఇంకా ఏడున్నాడు? రమను బయటికి. అందుకే కదా నేను వచ్చేలోపు కనుక్కోమని చెల్లిని పంపించాను. ఉన్నాడా? వచ్చాడాడు? ఏడ వచ్చేది? అడుంటే కొత్తకి. చూడు తల్లి, నీకు మంచి పెనిమిటి కావాలి. భర్త అనేవాడు భార్యను ప్రేమించాలి, భార్యతోనే ఉండాలి. కష్టం వచ్చినా సుఖం వచ్చినా నీతోనే ఉంటానని నమ్మకం కలిగించాలి. అట్టంటాడు కావాలి తల్లి నీకు పెనిమిటి. ఎగ్జాక్ట్లీ, యూర్ రైట్ బాబాయ్. ఇన్నాళ్ళు అతన్ని ఎందుకు లవ్ చేస్తున్నానో అర్థమయ్యేది కాదు. నువ్వు చెప్తుంటే అర్థమైంది. ఇలాంటి నమ్మకాన్ని, ఇలాంటి కాన్ఫిడెన్స్ ని ఆడు ఇంత నొప్పుడే నాలో క్రియేట్ చేశాడు. సింహాలయ్య కొడుకులు కానీ జైల్లో ఉన్నారు. 6 ఏళ్ల నుంచి జైల్లో ఉన్నారు. తలుచుకుంటే కడుపు రగిలిపోతుంది. వాళ్ళు పక్కన లేక అవి టోన్ అయిపోయానయ్యా. సర్లే, వాళ్ళు ఎప్పుడు బయటికి తీసుకొస్తారా? నిన్నే ఎప్పుడు బయటికి తీసుకొస్తారా? అది మీరు అనుకున్నంత ఈజీ కాదండి. ఇంప్రిజన్మెంట్ ఇంకా ఉంది. పోనీ జైల్లో నీ కొడుకుల కాండక్ట్ అయినా బాగుంటుంటే ఏ ఆగస్టు 15 రిలీజ్ చేయించేవాళ్ళం. కానీ జైల్లో 4 తలలు పగలగొట్టారయ్యా నీ కొడుకులు. డ్యూటీ చేయక్కర్లా. నేను మంత్రి చేయబట్టే వీడి దగ్గర మీకు డ్యూటీ పడింది. నా కొడుకులే కాదు, నేను చాలా మంది తలకాయలు పగల కొట్టా. నీ ఎలక్షన్లో మర్చిపోయావనుకుంటా. నాకు రూల్స్ సెక్షన్లు చెప్పద్దు. నువ్వు ఏ యాంగిల్లో చేస్తావో నాకు అనవసరం. వచ్చే ఆగస్టు 15కి నా కొడుకులు నా నట్టింటో ఉండాల. సారీ. పర్లేదులేండి. నేను సారీ చెప్పింది నిన్ను కొట్టినందుకు రియలైజేషన్ అయి చెప్పాను అనుకుంటున్నావు కాదు. ఇది మనసులో పెట్టుకుని పని చేయటం మానేస్తావేమో అని చెప్పా. పని చేసిన నీ గుర్తు పెట్టుకుంటాను, చేయను నీ గుర్తు పెట్టుకుంటాను. సారీ. ముందా పని చూడు. వస్తానండి. నమస్తే సార్.
శివన్నని చంపాలి. అది నా జీవిత చేయం. చాలా ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నా, బే కుదరలా. ఆడిని శవంగా చూడాలి, ఎంత ఖర్చైనా పర్వాలా. నీకెందుకు డార్లింగ్, నేను చూసుకుంటా కదా. నికాల్ హాత్ నికాల్. మాచిరెడ్డి గురించి నీకు తెలియదు రావు. మాచిరెడ్డి ఎవరు? అడిగని చెప్పకుండా తీసుకొచ్చావా? ఆయన మాచిరెడ్డి గారు. సారీ డార్లింగ్. ఇంతకీ శివన్నకి మీకు గొడవ ఏంటి? చెప్పరయ్యా, మా మధ్య 190 ఉంటాయి, నీకు అనవసరం. ఇంతకు చంపుతావు లేదా? చంపుతాను. శివన్న తెలుసా? అసలు నన్ను ఎప్పుడైనా చూసావా? ఇటు శివన్న ఒకసారి చూపించు. టీ పట్టండి. ఆ మాచిరెడ్డితో చేతులు కలిపి నాటకాలు ఆడుతున్నా. మా కుర్రాళ్ళని కార్నర్ చేయడం కానీ, నా రియల్ ఎస్టేట్ దందాన్ని పాయింట్అవుట్ చేయడం కానీ చెయ్యొద్దు. ఆ మాచిరెడ్డికి చెప్పు, వాడి కొడుకులు జైలు నుంచి బయటికి వచ్చిన వెంటనే చస్తారు. పోలీసోళ్ళంటే నాకు ఇష్టం, అందుకే నిన్ను వదిలేస్తున్నా. జాగ్రత్త. ఎందుకు కలిచారు? పోలీసులు కదా వదిలేశాను. నువ్వు లగ్గానే గన్ను అన్లాక్ చేశాడు అన్నా. చేస్తే కలిచేస్తారా? కలిచేస్తారా? రై తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళరా. ఆగండి. హాస్పిటల్ ఎంక్వైరీస్ ప్రాబ్లమ్స్. తీసేయండి, తీసేయండి. ఈ నెయ్యాలా? అవును. మీరు నాకు ఊరినే ఇవ్వట్లేదు. ₹1 కోటి పెద్ద ఫిట్టింగ్ పెట్టారు. నాకు అర్జెంటుగా 5 లక్షలు కావాలి. మొన్న కదా 10 ఇచ్చాను. ముందు నేను చూడలేదు కదా, చూసుంటే 50 అడిగండి. అడి చూడు ఎలా ఉన్నాడు. ఓ 5 చూడాలి. బ్రెయిన్ పని లేకపోతే ఏంటి మళ్ళీ డబ్బులా? ఎందుకంటే అడిగి డబ్బులు లేకపోతే అడిగి బ్రెయిన్ పనిచేయదంట. సరే, సవేరా ప్లాజా దగ్గర రమ్మను, నా నెంబర్ అడిగి. నువ్వు వెళ్ళి సవేరా ప్లాజా దగ్గర వెయిట్ చేయి, వెంకట వచ్చి డబ్బులు ఇస్తాడు. వెంకట్ ఎవరు? మాచిరెడ్డి కొడుకు. ఉండు, చిన్న క్లారిటీ. ఇద్దరు జైల్లో ఉన్నారు, ఈడు మూడోడు, అంతే కదా? అవును. ఓకే. నీకు రియల్ ఎస్టేట్ వెంకట్రావు తెలుసా? తెలీదు. ఏ? ఊరినే సర్దగడ. నువ్వు పని దా. ఇక్కడ రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఏమైనా ఉందా? ఇక్కడేం లేవండి. నీకు రియల్ ఎస్టేట్ వెంకట్రావు తెలుసా? తెలీదండి. ఓకే. హాయ్ బేబీ, హౌ ఆర్ యూ? ఎప్పుడొచ్చా లండన్ నుంచి? నిన్ననే వచ్చాను. వస్తానన్నావు, లండన్ రాలేదు నువ్వు? అప్పుడు రావడం కుదరలేదే. ఎవడో నన్నే చూస్తున్నాడు. జస్ట్ 1 minute. ఓకే. ఎస్. నన్ను కాదులే, నా కోసం వచ్చాడు అనుకున్నాను. మ్యానిక్విన్ కోసం. చెప్పు, ఇంకేంటి విషయాలు? నా డార్లింగ్ ఈ పాటికి ఈ సైజులో ఉండి ఉంటుంది. ఈ మాత్రం హైట్ ఉంటే చాలు మనకి. ఇట్టా పట్టేసుకుంటాం. నా బంగారం, నా డార్లింగ్. వీడెవడో తేడాగాడ్లా ఉన్నాడు. ఎక్కడున్నావే? బొమ్మని గమనించుకుంటున్నాడు. నా డార్లింగ్ ఇదే డ్రెస్ వేసేతాను. దీని రేట్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్నాడు. ఏం చేస్తున్నావు? వాట్ ద హెల్ ఆర్ యు డూయింగ్? స్కర్ట్
చూస్తున్నా. దట్స్ వై ఐమ్ ఆస్కింగ్. ఆర్ యు మెంటల్? మీది కాదు కదండి. వాట్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిన్నేం చేయలేదు కదా, నీకెందుకే గొడవ అని. ఎందుకే? వాట్ రబిష్ ఆర్ యు టాకింగ్? యు డోంట్ హావ్ ఎనీ రెస్పెక్ట్ ఫర్ వుమెన్? హలో మేడం, నేను నీకులా కాన్వెంట్ బ్యాచ్ కాదు, చెన్నై సేవల బ్యాచ్. కొంచెం స్మెల్ వస్తూ ఉంటది కానీ పులుసు బాగుంటది. వాట్ పులుసు? ఆల్ డబుల్ మీనింగ్ డైలాగ్స్. సర్ లుక్ ఎట్ హిమ్ టాకింగ్ సో మచ్ ఆఫ్ షిట్. ఇలాంటి వాళ్ళని కాంప్లెక్స్ లోకి ఎందుకు రాణిస్తారు? మీరు వెళ్ళండి, నేను మాట్లాడతాను. వెళ్ళండి, నేను చూసుకుంటాను. ఏంటమ్మా, ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? ఏంటి బాగున్నావురా, వాల్వో బస్సులో మంచి దిట్టంగా ఉన్నావు. ఈ బండి చూసావా? నా చాసీ నెంబర్ చూస్తావా? చూపించనా? నీ తర్వాత మోడల్ నేను ఇసూజు ఇంజన్. రై 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 హార్స్ పవర్ ఎక్కువ, పవర్ కాదు పవర్ ఎక్కువ. నా కొడక చెప్పు. ఇలా కొడితే నరాలు కనపడతాయి. ఇట్ట పట్టేసుకుంటే దొరికేస్తాయి. ఈ నరాన్ని ఇట్ట పట్టి గట్టిగా లాగితే 100 మీటర్లు తాడవుతుందంట. లాగేసుకుందా రేటి. ఏడమ్మా, వచ్చి అరగంట అయింది. ఈ వెంకటగాడు ఎక్కడా కనపట్లే. నేను వెంకట్ని. సారీ డార్లింగ్. సారీ, నువ్వని తెలియక నరం పీకే పోయాను. డబ్బు తీసుకో. థ్యాంక్స్ డార్లింగ్. నువ్వు కాఫీ తాగు డార్లింగ్. డార్లింగ్, నీకు రియల్ ఎస్టేట్స్ వెంకట్రావు తెలుసా? ఏవే కంగి, మొన్న బుజ్జిగాడి ఇంటికి వెళ్ళావు కదా, వాళ్ళ అమ్మ నాన్న నీతో బాగా మాట్లాడారా? అమ్మ నా బూతులు తిట్టారే, నాకైతే ఊరేసుకుని చావాలనిపించింది. సరే తిట్టింది నిన్నే కదా అని లైట్ గా తీసుకున్నాను. పోన్లేవే, బాధలో ఉండుంటారు. అవునే కంగి, బుజ్జిగాడు ఇప్పుడు హ్యాండ్సమ్ గా ఉండుంటాడు కదా? ఆడి సంగతి తెలియదు కనుక బస్లో నాకు నిజంగానే హీరో తగిలాడే, రజనీకాంత్. వాడు బస్సులో ఆ ఫైట్ చేశాడక్క. ఆహా. ఏయ్ ఊరుకోవే, నేను బుజ్జిగాడి గురించి అడుగుతుంటే నువ్వు ఎవడి గురించో మాట్లాడుతున్నావు? ఒరే బుజ్జి, నాన్న బుజ్జి, నా కన్నా నా మున్న ఎక్కడున్నావమ్మా? ఓన్ చూస్తున్నావమ్మా?